మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత జనసేనలో చేరి మొన్న ఎంపీగా గెలిచారు. అయితే ఈయన మీదన టీడీపీ నాయకుడు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్కి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణని ఒక జనసేన కార్యకర్త రికార్డు చేసి బయటపెట్టడంతో ఆ పొరపొచ్చాలు బయటకు వచ్చినాయి. మచిలీపట్నం ఎంపీకి జనసేన పార్టీ ఆఫీసులోనే ఎంట్రన్స్ లేదని దిలీప్ అన్నారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఎంపీ బాలశౌరి ఒక కాంట్రాక్ట్ వేశాడని, ఆ సదరు కాంట్రాక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ చేశాడని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాట. ఎక్కడి నుంచి వచ్చి మచిలీపట్నంలో ఎంపీగా గెలిచి ప్రతి విషయంలో తలదూరుస్తున్నాడంటూ హేళనగా మాట్లాడారట టీడీపీ నాయకుడు దిలీప్. సదరు వ్యాఖ్యల మీద ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు మండిపడుతున్నారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. లోపల ఫైట్ చేయించుకుంటున్నారు, మీకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఎన్ని తేడాలు, ఇప్పుడు ఎంపీకి పార్టీ ఆఫీసులో ఎంట్రన్స్ లేదు, ఎంపీకి కాంట్రాక్ట్ కి పవన్ కళ్యాణ్ తెలియకుండా వేసాడు, పవన్ కళ్యాణ్ కదా బ్రేక్ చేయించారు, అది దీనికి ఏంటి అని చెప్పని వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పిఏతో ఇవన్నీ నడుపుకున్నాడు ఎంపీ తన స్వార్థం కోసం. రకరకాలుగా రాబోయే రోజులు అన్ని బయటకు వస్తాయి. మధ్యలో ఏలెట్లుడు వెళ్ళిపోతాడు, చూసుకుని నమ్ముకుని వెళ్తే ఈడు ఎక్కడోడు. అంటే బాలశౌరి మీద కుట్రలు జరుగుతున్నాయి అన్నమాట.